అందరికీ నమస్కారం. ఈరోజు మకర రాశివారికి జరగబోయే శుభాలు మరియు అశుభాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకోబోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్. ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివ్ చేయండి. మకర రాశివారు, ఈరోజు మీ జీవితంలోని ప్రతి అంశాన్ని ఒక కథనంలాగా వివరిస్తున్నాను. దయచేసి నెమ్మదిగా శ్రద్ధగా వినండి. ఈరోజు ఈ వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసిన మీ అందరికీ దుర్గమ్మ కృపతో అన్ని సమస్యలు పరిష్కరించబడతాయి. విద్య రంగంలో మీకు ఎదురయ్యే సందేహాలు నేటి రోజు క్రమేణా తొలగిపోయే సూచనలు కనిపిస్తున్నాయి. అయితే గమనిక, తప్పించుకోవడంలో జాగ్రత్త వహించాలి. లేకపోతే చిన్న తప్పు పెద్ద సమస్యగా మారవచ్చు. ఆధ్యాత్మిక అధ్యయనంలో మనసు లగ్నమైతే జ్ఞాన ప్రవాహం స్మూత్గా సాగుతుంది. ఆర్థికం విషయంలో పాత బకాయిలు తిరిగి వస్తున్నట్లు భావిస్తే ఆశ చూపిస్తోంది. కానీ అనవసరంగా డబ్బు ఖర్చు చేయడం నుంచి తప్పకుండా దూరంగా ఉండాలి. ఇలాంటి పొరపాట్లు ఆర్థిక ఒత్తిడిని పెంచవచ్చు. డబ్బు సంబంధిత నిర్ణయాలు తీసుకునేటప్పుడు స్పష్టత అవసరం. కుటుంబంలో చిన్న చిన్న గొడవలు మరోసారి తలెత్తే అవకాశం ఉంది. అయినా రాత్రి సమయంలో అనుకోని సంతోషకరమైన సమాచారం వల్ల కుటుంబ బంధాలు మరింత గట్టిపడే పరిస్థితులు ఏర్పడతాయి. స్నేహితుల సహాయంతో మీరు ఎదుర్కొంటున్న సమస్యకు పరిష్కారం కనిపిస్తుంది. కానీ కొత్త స్నేహితులపై అధికంగా నమ్మకం వ్యక్తపరచడం ప్రమాదకరమైనది. వారి మాటలలోని ఉద్దేశాన్ని గమనించండి. సహకారం మీకు బలాన్నిస్తుంది. దాంపత్య జీవనంలో ఈ రోజు ప్రేమను వ్యక్తం చేసే చిన్న చర్యలు సంబంధాన్ని మరింత లోతుగా చేస్తాయి. అయితే గతం నుంచి వచ్చిన అపార్థాలు మధ్యలో చొరబడవచ్చు. అవి వివాదానికి దారితీయకుండా జాగ్రత్త వహించాలి. పరస్పర గౌరవం ముఖ్యం. ఆరోగ్యం జనరల్లీ స్టేబుల్గా ఉండటం సంతోషకరం. పోషకాహారం పట్ల శ్రద్ధ వహించటం మంచిది. కానీ జీర్ణక్రియలో సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంది. మసాలా దినుసులు తగ్గించటం మేలు. నిత్యాభ్యాసం ఆరోగ్యాన్ని కాపాడుతుంది. అధికారులతో పని ఉంటే వారి మద్దతు మీకు లభించే అవకాశం ఉంది. కానీ మీ అభిప్రాయాన్ని వ్యక్తపరచడంలో అతిగా ఉండకూడదు. లేదంటే అవాంఛనీయ పరిణామాలు ఎదురయ్యే ప్రమాదం ఉంది. ఓపికతో వ్యవహరించండి. ఆధ్యాత్మికత వైపు మనస్సు ఆకర్షితమైతే ధ్యానం లేదా ప్రార్థన ద్వారా గొప్ప శాంతి లభిస్తుంది. ఈ శక్తి మిమ్మల్ని అన్ని రంగాలలో బలపరుస్తుంది. ఆనందం కోసం చేసే ప్రయత్నాలు ఫలించే రోజు. కుటుంబంతో గడిపిన సమయం విశేష సంతృప్తినిస్తుంది. అయితే అతిగా ఉత్సాహంలో మునిగిపోయి ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చెయ్యకూడదు. సంతులనం అత్యవసరం. ఆఫీస్లో మీ కృషి పెద్దల దృష్టిని ఆకర్షిస్తుంది. కానీ సహోద్యోగులతో సంభాషణలో జాగ్రత్త వహించాలి. మాటల వలన అపార్థాలు ఏర్పడవచ్చు. నైపుణ్యం ప్రదర్శించడానికి అవకాశం లభిస్తుంది. కార్యక్రమాలు జాగ్రత్తగా ప్లాన్ చేస్తే విజయవంతమవుతాయి. కానీ ఏదైనా అనిశ్చితి కారణంగా కార్యక్రమం రద్దయ్యే అవకాశం ఉంది. ప్రత్యామ్నాయ ప్రణాళికలు సిద్ధంగా ఉంచుకోండి. సృజనాత్మకతతో సమస్యలను ఎదుర్కోండి. క్రీడలో పాల్గొంటే జట్టు కృషి ద్వారా విజయం సాధించవచ్చు. అయితే పోటీలో అతిగా ఆవేశంతో ప్రమాదకరమైన గాయాలు ఎదుర్కొనే అవకాశం ఉంది. జాగ్రత్త తప్పనిసరి. ఆటలో నైపుణ్యం చూపించండి. గొడవలు తప్పించుకోవడానికి మౌనం ఉత్తమమైన మార్గం. అనిపిస్తుంది చర్చలు అనవసరంగా విస్తరించే సంభావ్యత ఉంది. కాబట్టి ప్రస్తుతం ఎవరితోనైనా వాదించటం మీ శాంతిని కలవరపరుస్తుంది. ఓపికను కాపాడుకోండి. జాగ్రత్తగా ఉండవలసిన అవసరం ఈ రోజు చాలా ముఖ్యం. ప్రత్యేకించి రోడ్డుపై ప్రయాణించేటప్పుడు ఏదైనా చిన్న అజాగ్రత్త పెద్ద ప్రమాదానికి దారితీయవచ్చు. దయచేసి ఎక్కువ శ్రద్ధ వహించండి. భవిష్యత్తు కోసం ఇప్పుడే జాగ్రత్త వహించండి. తప్పు జరగనీయకుండా ఉండటానికి ఏదైనా సంతకం చేసే ముందు షరతులను బాగా చదవండి. ఈ రోజు చేసిన ఒక పొరపాటు భవిష్యత్తులో పెద్ద నష్టానికి కారణమవుతుంది. ధైర్యంతో ముందడుగు వేస్తే కొత్త అవకాశాలు ద్వారా తెరుచుకుంటాయి. మీ సామర్థ్యాన్ని నమ్మండి. కానీ అవాస్తవిక లక్ష్యాలు వేసుకోవడం వలన నిరాశ ఎదురవుతుంది. వాస్తవికంగా ఉండటం మేలు. సవాళ్లను ధైర్యంగా ఎదుర్కోండి. నమ్మకం అనేది మీ బలమే. కానీ ఎవరినీ అంతు లేకుండా నమ్మడం తప్పు. ముఖ్యంగా ఆర్థిక వ్యవహారాల్లో ఇతరులపై పూర్తి నియంత్రణ వదులుకోవడం ప్రమాదకరం. వివేకాన్ని కొనసాగించండి. సామాజిక గౌరవం పెరగడానికి సమాజ సేవలో పాల్గొనడం ఉత్తమమైన మార్గం. కానీ
ఏదైనా వివాదంలో చేరినట్లయితే మీ గురించి ప్రజల్లో తప్పుడు అభిప్రాయం ఏర్పడవచ్చు. మంచి పనులు మీ గౌరవాన్ని పెంచుతాయి. వ్యవహారిక నైపుణ్యాలు కొత్త ప్రాజెక్టులలో మీరు మినహాయించి చేయడానికి అవకాశమిస్తాయి. కానీ కొత్త బాధ్యతలను స్వీకరించే ముందు వాటి గురించి సరైన అవగాహన లేకపోతే ఇబ్బంది ఎదురవుతుంది. నైపుణ్యాన్ని మెరుగుపరుచుకోండి. సంస్కృతి సంబంధిత కార్యక్రమాలలో పాల్గొనడం ద్వారా మానసిక శాంతి లభిస్తుంది. పూజా కార్యక్రమాలలో పాల్గొనడం విశేషమైన ఆనందాన్ని ఇస్తుంది. ప్రేమ సంబంధాలలో ఈరోజు రొమాంటిక్ సార్లు ఎక్కువగా ఉంటాయి. ప్రియతమునితో గడిపే సమయం ఆనందదాయకంగా ఉంటుంది. కానీ గతం నుండి వచ్చిన విషయాలు చర్చకు రావచ్చు. అవి వాదనలకు దారితీయకుండా జాగ్రత్త వహించండి. సంబంధాన్ని లోతుగా చెయ్యండి. సమావేశాలు ప్రొడక్టివ్గా నిర్వహించుకోగలిగితే మీకు మంచి గుర్తింపు లభిస్తుంది. కానీ సమావేశంలో ఇతరుల ఆలోచనలను పూర్తిగా నిరాకరించడం వలన వివాదం ఏర్పడవచ్చు. ఇతరుల ఆలోచనలను గౌరవించండి. సృజనాత్మకతతో పనిచేస్తే మీకు గొప్ప గుర్తింపు లభిస్తుంది. కొత్త ఆవిష్కరణలకు అవకాశం ఉంది. కానీ ఇతరుల సృజనాత్మకతను అనుకరించడం వలన మీ స్వంత గుర్తింపు ప్రభావితమవుతుంది. స్వంత శైలిని పెంపొందించుకోండి. పరిశ్రమలు మీరు చేసే కృషికి గుర్తింపు లభించే రోజు. అయితే పని భారం ఎక్కువగా ఉండటం వలన ఆరోగ్య సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంది. విరామాలు తీసుకోవడం మర్చిపోకండి. కృషి ఫలితమిస్తుంది. ప్రేరణ మీలోనే ఉంది. ఇతరుల విజయ కథనాలు మిమ్మల్ని ప్రేరేపిస్తాయి. కానీ ఇతరుల జీవితాలతో పోల్చుకోవడం వలన మాత్రమే నిరాశ ఏర్పడుతుంది. మీ స్వంత ప్రగతిపై దృష్టి సారించండి. మీరే మీ ప్రేరణ. పర్యటనలు ప్రణాళికాబద్ధంగా ఉంటే ఆనందంగా ఉంటాయి. కుటుంబంతో చేసే ప్యాకేజ్ టూర్ మంచి అనుభవం ఇస్తుంది. కానీ ప్రయాణంలో అనవసరమైన ఆలస్యం జరిగే అవకాశం ఉంది. సమయానికి ముందుగానే బయలుదేరండి. కొత్త ప్రదేశాలు చూడండి. ప్రతిభాభివృద్ధి కోసం చేసే ప్రయత్నాలు ఫలించే రోజు. కొత్త నైపుణ్యం నేర్చుకోవడానికి ప్రారంభించడానికి శుభ సమయం. కానీ ఒకేసారి అనేక కోర్సులు ప్రారంభించడం వలన అవి అసంపూర్ణంగా మిగిలిపోవచ్చు. ఒకదానిపై దృష్టి సారించండి. నైపుణ్యాన్ని వృద్ధి చేసుకోండి. వ్యక్తిత్వం యొక్క ఆకర్షణీయ అంశాలు ఇతరులను ఆకర్షిస్తాయి. మీరు చెప్పే మాటలు ప్రభావితం చేస్తాయి. కానీ అహంకారంతో మాట్లాడడం వలన సామాజిక బహిష్కరణ ఎదురవుతుంది. నమ్రతను కాపాడుకోండి. మంచి వ్యక్తిత్వం మీకు గౌరవం తెస్తుంది. గత ఫలితాల నుండి పాఠాలు నేర్చుకోవడానికి ఈరోజు మంచి అవకాశం. గతంలో జరిగిన తప్పులను పునరావృతం చేయకుండా ఉండటానికి జాగ్రత్త వహించాలి. సామాజిక సంబంధాలు బలపట్టానికి సామాజిక కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనండి. కానీ రాజకీయంగా సున్నితమైన విషయాలపై ప్రస్తావించడం వలన వివాదాల్లో చిక్కుకోవచ్చు. వాటిని తప్పించుకోవడమే ఉత్తమం. మంచి సంబంధాలు జీవితాన్ని సుఖకరంగా చేస్తాయి. వ్యక్తిగత అభివృద్ధి కోసం చదవడం మంచిది. జ్ఞానవర్ధక పుస్తకాలు చదవడం ప్రారంభించండి. కానీ సమయం నిర్వహణ లేకపోవడం వలన అభివృద్ధి ప్రక్రియ నెమ్మదిస్తుంది. లక్ష్యాలు నిర్దేశించుకోండి. నిత్యం కొంచెం కొంచెం అభివృద్ధి చేసుకోండి. సంక్షేమం కోసం చేసే యోగా, ధ్యానం వంటి వ్యాయామాలు ఆరోగ్యానికి మంచివి. కానీ వ్యాయామం చేసేటప్పుడు శరీరంపై ఒత్తిడి తీసుకోవడం వలన గాయాలెదురవుతాయి. శ్రద్ధ వహించండి. ఆరోగ్యం అనేది పెద్ద సంపద. కెరీర్లో మంచి అవకాశాలు కనిపిస్తున్నాయి. కొత్త ప్రాజెక్ట్ ద్వారా మీ సామర్థ్యం నిరూపించుకోవచ్చు. కానీ సహోద్యోగులతో పోటీ అనవసరంగా వాదనలకు దారితీయవచ్చు. సహకార భావంతో ముందుకు సాగండి. కృషి చేయడం కొనసాగించండి. మనోభావాలు సకారాత్మకంగా ఉంచుకోవడం ద్వారా జీవితంలోని సవాళ్లను సులభంగా ఎదుర్కోవచ్చు. కానీ అల్ప విషయాలపై చికాకు పడ్డం వలన మానసిక ఒత్తిడి పెరుగుతుంది. విస్తృత దృష్టితో వ్యవహరించండి. ఆశావాదంతో ఉండండి. శాంతి కోసం ప్రకృతితో కలిసి సమయం గడపడం మంచిది. తోటలో సమయం గడపడం వంటివి మనస్సును ప్రశాంతంగా ఉంచుతాయి. సంకల్పం గట్టిగా ఉంచుకోవడం ద్వారా మీరు కష్టాలను అధిగమించగలరు. మీ లక్ష్యాలను ఎప్పుడూ మర్చిపోకండి. కానీ నిర్ణయాలు తీసుకునేటప్పుడు మితిమీరిన గట్టి స్వభావం వలన ఇతరులతో ఘర్షణ ఏర్పడవచ్చు. దృఢంగా ఉండి వశ్యంగా వ్యవహరించండి. నెట్వర్కింగ్ ద్వారా కొత్త సంబంధాలు ఏర్పడటం వలన భవిష్యత్తులో ఉపయోగపడే అవకాశం ఉంది. కానీ అపరిచితులతో వ్యాపార ఒప్పందాలు చేసుకోవడంలో జాగ్రత్త వహించాలి. వారి నేపథ్యం తనిఖీ చేయడం మర్చిపోకండి. కొత్త అవకాశాల కోసం నెట్వర్క్ చేయండి. చట్టపరమైన సమస్యలు ఉంటే న్యాయవాది సలహా పాటించడం మంచిది. కానీ చట్టపరమైన పత్రాలను సంతకం చేసేటప్పుడు జాగ్రత్తగా చదవకపోవడం వలన భవిష్యత్తులో పెద్ద సమస్యలు ఎదురవుతాయి. చిన్న వివరాలను కూడా పట్టించుకోండి. ఇంటి సంస్కరణ కోసం ప్రణాళికలు రూపొందించడానికి ఈ రోజు మంచి దినం. కానీ బడ్జెట్టును మించి ఖర్చు చేయడం వలన ఆర్థిక ఇబ్బంది ఎదురవుతుంది. ప్రణాళికబద్ధంగా ముందుకు సాగండి. ఇల్లు సుఖప్రదమైన ప్రదేశంగా మార్చండి. పని ఒత్తిడి నిర్వహించడానికి విరామాలు తీసుకోవడం మర్చిపోకండి. కానీ ఒత్తిడితో వ్యవహరించడానికి బదులుగా పనిని నిర్లక్ష్యం చేయడం వలన ఇబ్బందులు ఎదురవుతాయి. సమతుల్యతను కాపాడుకోండి. ఒత్తిడిని నిర్వహించడం నేర్చుకోండి. ఆధ్యాత్మిక యాత్ర కొనసాగించడానికి ఈ రోజు అనుకూలమైనది. దేవాలయంలో దర్శనం చేసుకోవడం లేదా ధ్యానం చేసుకోవడం మానసిక శక్తినిస్తుంది.
కళలు మీకు ఆనందాన్నిస్తాయి. సంగీతం వినడం లేదా చిత్రలేఖనం చేయడం వంటి వాటిలో ఏదైనా ఒకదానిలో తమ్ము తాము మునిగిపోవడం మానసిక శాంతినిస్తుంది. శుభకార్యాలు జరుపుకోవడానికి ఈ రోజు మంచి దినం కావచ్చు. కుటుంబ సమావేశాలు శుభాకరంగా జరుగుతాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 7 మరియు ఈ రోజు మీ అదృష్ట రంగు నీలం. ఈ రంగు మీకు శాంతిని తెస్తుంది. పరిహారం కోసం గతంలో జరిగిన తప్పులకు క్షమాపణ చెప్పడం లేదా దానధర్మాలు చెయ్యడం మనస్సు భారాన్ని తగ్గిస్తుంది. మంత్రం జపించడం ద్వారా మనస్సు కేంద్రీకరణ పెరుగుతుంది. ఓం నమః శివాయ మంత్రం జపించడం వలన ఆధ్యాత్మిక శక్తి లభిస్తుంది. మకర రాశివారు, ఈ వివరణాత్మకమైన ఫలితాలు మీ జీవిత యాత్రలో ఉపయోగపడతాయని ఆశిస్తూ మళ్లీ గుర్తు చేస్తున్నాము. ఈ వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసిన మీ అందరికీ దుర్గమ్మ కృపతో అన్ని సమస్యలు పరిష్కరించబడతాయి. ధన్యవాదాలు. ఈ విధంగా ప్రతిరోజూ మీ రాశి ఫలాలను తెలుసుకోవాలంటే ఈ వీడియోని లైక్ చేసి మీ మిత్రులందరికీ షేర్ చెయ్యండి. ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చెయ్యండి.